క్లోజింగ్ రిపోర్ట్ తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయిన మార్కెట్లు ఇవాళ చివరికి నష్టాలు ఫ్లాట్గా ముగిసాయని చెప్పుకోవాలి. ఫ్లాట్ ట్రెండ్ ఇవాళంతా అబ్జర్వ్ చేసాం. కన్సాలిడేషన్ ఫేజ్ ఇంకా మార్కెట్స్లో కొనసాగుతూనే ఉంది. 9350 పాయింట్ల మార్కును క్రాస్ చేసిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటిది కనిపించింది. అప్పటి నుంచి కూడా మార్కెట్స్లో ఇదే ఫ్లాట్ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నాము. మనకి ఇవాళ FOMC మీటింగ్ ఉన్నప్పుడు ఎలాంటి అవుట్కమ్ వస్తుంది కూడా మార్కెట్ చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. దాని అవుట్కమ్ తర్వాత మేబీ మార్కెట్స్ మరొక డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్స్లో ఒక ఫ్లాట్ బయాస్, ఫ్లాట్ ట్రెండ్ చూస్తున్నాం. ఇవాళ కూడా అయితే ఇంట్రెస్టింగ్ ట్రెండ్ అంటే ఇవాళ కూడా మార్కెట్ 9350 ఆర్డ్ లెవెల్స్కి వెళ్ళి 9346 ఇవాళ ఇంట్రాడే హై. ఆ హై టెస్ట్ చేసినప్పటికీ ఒక దశలో లో 9298 ఆర్డ్ లెవెల్స్ కూడా వెళ్ళింది. బట్ మళ్ళీ 9300 లెవెల్స్ దగ్గర గట్టి కొనుగోళ్ల మద్దతు రావడంతో 9300 పాయింట్ల పైనే నిఫ్టీ వాళ్ళ క్లోజ్ అయింది. చివరికి 2 పాయింట్ల నష్టంతో 9312 పాయింట్ల దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ 26 పాయింట్ల నష్టంతో 29895 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది. సెక్టార్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా అండర్ పర్ఫామ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్లో సెల్లింగ్ ప్రెషర్ ఇవాళ రావడం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 34 పాయింట్ల నష్టంతో 22307 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. మిడ్ సెషన్ తర్వాత మనకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఢిల్లీ వర్గాల నుంచి ఒక న్యూస్ అందింది. అదేంటంటే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి ప్రధాని మంత్రిత్వ కార్యాలయం PMO సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది అని ఒక వార్త వచ్చిన వెంటనే ఇమీడియట్గా PSU బ్యాంక్ స్టాక్స్ అని కూడా మంచి లాభాల బాట పెట్టాయి. ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్ లాంటి స్టాక్స్ అని కూడా ఒక 3 నుంచి 5% దాకా పెరిగాయి. ఆంధ్ర బ్యాంక్ లాంటి స్టాక్స్లో కూడా 5 నుంచి 6% దాకా స్పర్ట్ వచ్చింది. అయితే మళ్ళీ PMO నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే ఇప్పటికిప్పుడు తక్షణం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేసే ఆలోచన అయితే ఏది లేదు, అయితే టైం పడుతుంది, మేబీ దాని గురించి ఆలోచిస్తున్నాం, టైం అయితే పడుతుంది అన్నొక ప్రకటన కూడా రావడం చూసాం. దాంతో మళ్ళీ కొద్దిగా బ్యాంక్ స్టాక్స్లో మళ్ళీ నీరసం మనకు కనిపించింది. చివరికి బ్యాంక్ నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 22307 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. అండ్ మిడ్ క్యాప్స్లో కూడా ఇవాళ కొద్దిగా సెల్లింగ్ వచ్చింది. అయితే స్మాల్ క్యాప్ స్టాక్స్లో మాత్రం కొనుగోలు మద్దతు బాగానే ఉంది. క్యాపిటల్ గూడ్స్ ఒకటి, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఎస్పెషల్లీ హెల్త్ కేర్ సెగ్మెంట్లో మనకు అరబిందో ఫార్మా, లుపిన్ లాంటి ప్రధాన స్టాక్స్ 52 వీక్ లో టచ్ అవుతున్నాయి. ఇది కూడా ఒక రకంగా హెల్త్ కేర్ స్టాక్స్ నీరసపడడానికి, నష్టపోవడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక భారతీయ ఇన్ఫ్రాటెల్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, TCS, కోల్ ఇండియా లాంటి స్టాక్స్ టాప్ 5 గెయినర్స్గా నిలిచాయి. సైంట్, TCS, ఇన్ఫోసిస్ లాంటి IT స్టాక్స్లో కూడా ఇవాళ కొనుగోళ్ల మద్దతు లభించింది. దాంతో ఈ స్టాక్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇక లుపిన్, అరబిందో ఫార్మా, టాటా పవర్, హిందాల్కో, జీ ఎంటర్టైన్మెంట్ లాంటి స్టాక్స్ టాప్ 5 లూజర్స్గా నిలిచాయి. అండ్ ఇవాళ ప్రధానంగా డిస్కస్ చేసుకోవాల్సిన మరొక సెక్టర్ రియల్ ఎస్టేట్ అండ్ కాశీ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ స్టాక్స్. వన్ ఈజ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవాళ 15% దాకా పెరిగి ఎవరు ఊహించిన విధంగా ఆ స్థాయిలో లాభపడింది. 600 రూపాయల మార్కుకు చేరువకు ఇవాళ గోద్రేజ్ ప్రాపర్టీస్ రావడం కూడా చూసాము. అదే స్థాయిలో ఒబ్రాయ్ రియాలిటీ, ప్రెస్టేజ్ లాంటి స్టాక్స్లో కూడా ఇవాళ కొనుగోలు మద్దతు మార్కెట్స్కి బాగా లభించింది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్, సన్టెక్ రియాలిటీ లాంటి స్టాక్స్లో కూడా ఇవాళ కొనుగోలు మద్దతు మార్కెట్స్కి బాగా లభించింది. దాంతో ఈ స్టాక్స్ ఒక 3 to 5% దాకా స్పర్ట్ రావడం చూసాం. ఇక కాశీ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో అంటే ఎవరైతే ఒక మేజర్ బిజినెస్లో ఉండి వాళ్ళకి కొద్దిగా ల్యాండ్ బ్యాంక్ ఉండి ఆ ల్యాండ్ బ్యాంక్ని మానిటైజ్ చేసే ఆలోచనలో కంపెనీ ఉంది, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఉంది అనుకుంటే అలాంటి కంపెనీస్ కూడా ఇవాళ లాభపడ్డాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇవాళ రేమండ్ ఒక ప్రకటన చేసింది, తమ దగ్గర పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఉంది, వాటిని మానిటైజ్ చేసే ఆలోచనలో ఉన్నామని కంపెనీ ప్రకటించిన వెంటనే రేమాండ్స్లో కూడా 10% దాకా స్పర్ట్ వచ్చింది. రేమాండ్స్ కూడా ఆల్మోస్ట్ 800 రూపాయల మార్కుని ఇవాళ క్రాస్ చేసింది 52 వీక్ హైట్ వచ్చేసి. బట్ చివరికి 783 దగ్గర క్లోజ్ అయింది. అదే బాటలో సెంచరీ టెక్స్, అనేక డైవర్సిఫైడ్ సెగ్మెంట్లో ఉన్న సెంచరీ టెక్స్ కూడా ఇవాళ 52 వీక్ హై టచ్ చేసింది. ఆ స్టాక్లో కూడా 6 to 7% దాకా గ్రోత్ మనకి లాభాలు రావడం చూస్తున్నాము. ఇక మిగిలిన స్టాక్స్లో ఇవాళ ఇంటలెక్ట్ డిజైన్, అరీనా ఒకటి, శ్రాయ్ ఇన్ఫ్రా, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇంతకుముందు అనుకున్నాము, డెన్ నెట్వర్క్స్, శోభ, క్యూమిన్స్ ఇండియా, GSFC, సెంచరీ టెక్స్ లాంటి స్టాక్స్ 5 నుంచి 10% దాకా లాభపడ్డాయి. ఇంటలెక్ట్ డిజైన్, అరీనా వాళ్ళ 11% దాకా స్పర్ట్ వచ్చింది. శ్రాయ్ ఇన్ఫ్రా 10% దాకా స్పర్ట్ రావడం చూస్తున్నాం. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి బయింగ్ యాక్టివిటీ జరిగింది, ఏ సెక్టార్లో ఏ స్టాక్స్ ఇవాళ మెరుపులు వేర్పించే అన్న అంశాలు మనం డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు ఇనిషియల్ మార్కెట్ క్లోజింగ్ రిపోర్ట్ని ఒకసారి తీసుకుని తర్వాత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి, సెక్టార్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి, రేపు ఎలాంటి మార్కెట్ డైరెక్షన్ ఉండే అవకాశం ఉందో మనం తెలుసుకుందాం. స్టూడియోలో ఇప్పుడు ప్రస్తుతం సుందరరాజు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్.
ఇవాళ కూడా ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ కనిపించింది మనకి. ఫ్లాట్గా మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. 9300 మార్క్ పైన నిఫ్టీ క్లోజ్ అయింది. ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? ఓవర్గా ఇవాళ మార్కెట్ ఎలా సాగింది అండ్ రేపు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇవాళ కూడా మార్కెట్ చూస్తే కనుక గత 3 రోజులుగా కొనసాగుతున్న ఒక అప్రమత్తమైన ట్రెండ్ ఇవాళ కూడా కొనసాగింది. 9350 దగ్గర ఇంచుమించు హై ఫామ్ అయ్యి ఈ లాస్ట్ 3 రోజులుగా మార్కెట్లో ఒక రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం. ఇవాళ మార్కెట్ చూస్తే కనుక 9300 పైన క్లోజ్ అయినప్పటికీను డే హై లో దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే మార్కెట్లో ఒక స్వల్ప వీక్నెస్ అనేది మనం చూస్తున్నాం. కానీ ఈ 2-3 రోజులుగా కరెక్షన్లో కూడా మార్కెట్ రియాక్షన్లో కూడా కొంచెం మద్దతు పైనే ఉండడం కూడా ఒక విధంగా పాజిటివ్గా అనుకుని మనం ఈ 2-3 రోజులుగా చెప్పుకుంటున్నాం. సో మార్కెట్ కావాల్సింది మనకి ట్రిగర్స్లో ఒక బ్రేక్అవుట్ అనేది కావాలి. టెక్నికల్గా మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. నెక్స్ట్ ట్రెండ్కి మార్కెట్ ప్రిపేర్ అవుతుంది. కానీ ఏ విధమైన బ్రేక్అవుట్ వస్తుందో మనం చూడాలి. ఒకవేళ 9300 కింద కనుక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తే కనుక అప్పుడు మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ రియాక్షన్ మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మార్కెట్ కనుక కొంచెం స్ట్రాంగ్గా రేపు కనుక 9300 పైన కనుక డే హై దగ్గర కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో ఒక ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తుంది. అప్పుడు లాంగ్ పొజిషన్స్ని మళ్ళీ ఇనిషియేట్ చేసుకోవచ్చు. రేపు మార్కెట్ చాలా కీలకము. ఒక 9300 కింద కనుక క్లోజ్ అవుతే 3:00కల్లా అప్పుడు మార్కెట్లో ఒక షార్ట్ పొజిషన్ తీసుకొని 9320 పైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలాగే రేపు కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయితే లాంగ్ పొజిషన్ అటెంప్ట్ చేసి 9300 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అందువల్ల మార్కెట్ చూస్తే కనుక ఒక సెక్టోరల్ రొటేషన్ జరుగుతుంది. స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ వస్తుంది. ఇవాళ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక ఈక్వల్గానే కనిపిస్తుంది. పెద్ద చేంజింగ్ కనిపించట్లేదు. అక్కడక్కడ ఒక ట్రేడింగ్ బౌన్సెస్ కనిపిస్తుంది. మార్కెట్ లాస్ట్ కొన్ని రోజులుగా చూస్తున్న అప్ ట్రెండ్ కొన్ని సెక్టర్స్లో రియల్ ఎస్టేట్ వాటిల్లో కొంచెం అప్ ట్రెండ్ కొనసాగుతుంది. అందువల్ల మార్కెట్లో చూడాలంటే కనుక పెద్ద ట్రెండ్ ఏం లేదు. టెక్నికల్గా పెద్ద మేజర్ చేంజెస్ ఏం కనిపించట్లా. మనకు మేజర్గా రేపు ఇవాళ మనకు రాత్రి ఎఫ్ఐఎంసి మీటింగ్, ఫెడరల్ మీటింగ్ కూడా ఉంది, ఫెడ్ మీటింగ్. ఎలాంటి ఇది రేపు మార్కెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంది? ఇవాళ అవుట్కమ్ ఆధారంగా రేపు మార్కెట్స్ బిహేవ్ చేయొచ్చు. ఎలాంటి గైడెన్స్ రేపు ఉండొచ్చు మార్కెట్స్లో? జనరల్గా ఎఫ్ఓఎంసీ మీటింగ్ కూడా జనరల్గా మన మార్కెట్ మీద పెద్ద ప్రభావం అనేది మధ్య చూడట్లేదు. ఆ మధ్య కొంచెం అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయన్న వార్త వచ్చినా కూడా మార్కెట్ మీద పెద్ద ఏమీ ఇంపాక్ట్ అనేది లేదు. సో ఈ ఎఫ్ఐస్ బయింగ్ అని లేదంటే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉన్నంత కాలము, అలాగే యుఎస్ మార్కెట్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా స్టడీగా ఉన్నంత కాలము జనరల్గా ఇటువంటి న్యూస్ వచ్చినా కూడా పెద్ద మార్కెట్ పట్టించుకోదు. అదే ఒకసారి మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అయిపోయి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ప్రవేశించినప్పుడు కనుక ఏదైనా ఒక చిన్న స్వల్పమైన ఒక నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా మార్కెట్ విపరీతంగా రియాక్ట్ అవుతుంది. సో జనరల్గా ట్రెండ్కి తగ్గట్టుగా న్యూస్ అనేది రియాక్ట్ అవుతుంది. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు పాజిటివ్ న్యూస్ బాగా ఇంపాక్ట్ ఉంటుంది, నెగిటివ్ న్యూస్ తక్కువగా ఉంటుంది. అదే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు నెగిటివ్ న్యూస్ పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అలాగే పాజిటివ్ న్యూస్ వస్తే నెగిటివ్ న్యూస్ మార్కెట్ పడుతున్నప్పుడు నెగిటివ్ న్యూస్ అప్పుడు బాగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా ట్రెండ్ని బట్టే మన న్యూస్ కూడా ప్రభావం ఉంటుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ చూస్తే కనుక ఇవాళ మన యూరోపియన్ మార్కెట్ స్లైట్గా లోయర్గా ఓపెన్ అవడం చూసాము. ఫెడరల్ రిజర్వ్ తీసుకునే వాళ్ళ కామెంట్స్ జనరల్గా ఇవాళ ఫోకస్లో ఉంది మార్కెట్లో. ఓకే అండ్ ఎలాంటి సర్ప్రైజ్ కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనకు యుఎస్ ఫెడ్ మీటింగ్ రేపు నేపథ్యంలో. ఎందుకంటే ఏదో వడ్డీ రేట్ల పెంపు గురించి కానీ తగ్గింపు గురించి కానీ ఎలాంటి మేజర్ షాక్స్ ఉండే అవకాశాలు అయితే మనకేం దాదాపుగా లేనట్టే చెప్పుకోవాలి. దాంతో మార్కెట్స్ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకుంటాయి అన్న ఇదైతే మనకు కనిపించలేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు యుఎస్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం దాదాపుగా లేనట్టే కనిపిస్తుంది. అండ్ ఒకవేళ అయినా సర్ప్రైజెస్ ఉంటే మేబీ అప్పుడు మార్కెట్స్ ఈ అంశాన్ని ఏదైనా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ బట్ పెద్దగా ఇంటర్నేషనల్ క్యూస్ ఏవి మన మార్కెట్ని యాజ్ ఆఫ్ ను ఇమీడియట్గా డ్రైవ్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఏది ఒక విషయం ఏంటంటే ఇండెక్స్ ఫ్లాట్గా ఉన్నా, ఆ ఇండెక్స్లో పెద్దగా మొమెంటం ఉన్నా లేకపోయినా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ బాగా ఉన్నాయి, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. ఇవాళ ఫర్ ది మ్యాటర్ గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ అండ్ డెల్టా కార్ప్ లాంటి స్టాక్స్ మంచి స్పర్ట్ రావడం చూస్తున్నాము. అండ్ వీక్ సైడ్ డౌన్ సైడ్ ఏమో మనకు బయోకాన్ ఒకటి ఇవాళ 6% దాకా క్రాక్ అయింది. లుపిన్ 50 వీక్ లో దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఆ స్టాక్ కూడా రెగ్యులర్గా 50 వీక్ లో లిస్ట్లో చూస్తున్నాము. కొద్దిగా వీక్ ట్రెండ్ అదానీ పవర్ లాంటి స్టాక్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఆ స్టాక్స్ గురించి కూడా మనం స్టాక్స్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఆలోపు ఇవాళ బాగా అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మంచి బయింగ్ ఆపర్చునిటీస్ ఇచ్చిన స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అట్లా మెక్డెవెల్ హోల్డింగ్స్ ఒకటి 20% సీలింగ్ పడి 44 దగ్గర ఇవాళ క్లోజ్ అయింది. అండ్ టైమ్ టెక్నోప్లాస్ట్ 18% దాకా పెరిగి 134 దగ్గర క్లోజ్ అయింది. ఆరో గ్రీన్ టెక్
సుందరం బ్రేక్ లైనింగ్ లాంటి స్టాక్ 16% దాకా పెరిగి 455 దగ్గర ఇవాళ మనం క్లోజ్ అవ్వడం చూస్తున్నాము. ఇక మిగిలిన స్టాక్స్లో పెట్రాన్ ఇంజనీరింగ్, లోకేష్ మెషిన్స్, బల్లార్పూర్ ఇండస్ట్రీస్, యునైటెడ్ బ్రెవరీస్ హోల్డింగ్స్ లాంటి స్టాక్స్ కూడా ఇవాళ 10 నుంచి 12 to 13% దాకా పెరిగాయి. ఇక సారేగామా ఇండియా 10% స్పర్ట్తో 264 దగ్గర క్లోజ్ అయింది. శ్రాయ్ ఇన్ఫ్రా కూడా ఇవాళ 10% దాకా పెరిగి 103 దగ్గర క్లోజ్ అయింది. అండ్ వీక్గా క్లోజ్ అయిన స్టాక్స్ అండ్ నెగిటివ్ ప్రెషర్ బాగా ఉన్న స్టాక్స్లో బయోకాన్ ఒకటి కనిపిస్తుంది. బయోకాన్ ఇవాళ కూడా 5% దాకా పడింది. సన్ టీవీ నెట్వర్క్ 5% దాకా క్రాక్ అయింది. అదాని పవర్ క్రాక్ అయింది. ఇప్కా ల్యాబ్స్, ఆమ్టెక్ ఆటో, సద్భావ్ ఇంజనీరింగ్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెచ్పిసిఎల్, టొరెంట్ ఫార్మా, నాట్కో ఫార్మా లాంటి స్టాక్స్లో కూడా 3 నుంచి 5% దాకా డౌన్ సైడ్ వీక్నెస్ చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి సెల్లింగ్ యాక్టివిటీ జరిగిందో కూడా ఒకసారి మనం తెలుసుకొని కొన్ని స్టాక్స్ గురించి, స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వాటిలో మనకి ధన్సేరి ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి కనిపిస్తుంది 10% డౌన్తో. డెనిస్ కెమ్ ల్యాబ్ అన్న స్టాక్ 8% దాకా క్రాక్ అయ్యి 145 దగ్గర క్లోజ్ అయింది. పెద్దగా స్మాల్ క్యాప్స్లో ఎక్కువగా సెల్లింగ్ ప్రైస్ ఎదుర్కొన్న స్టాక్స్ ఏం మనకు కనిపించట్లేదు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ కూడా మార్కెట్ని డ్రైవ్ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ కూడా రాబోతుంది. రేపు ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన స్టాక్ గైడెన్స్ కూడా మనకి తెలుస్తుంది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది. అయితే నెట్ ప్రాఫిట్లో మాత్రం ఒక 3 folds జంప్ ఉండొచ్చు. అండ్ మొండి బకాయిలు అయితే ఇబ్బందుల్లో ఉన్న వాచ్ లిస్ట్లో ఉన్న అమౌంట్ దాదాపు 6,000 నుంచి 7,000 కోట్ల రూపాయల దాకా పెరగచ్చని చెప్పి స్టేట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మేబీ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇప్పుడు ఉన్న మిగిలిన బ్యాంకులు అయితే యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్, ఎస్ బ్యాంక్ లాంటి రిజల్ట్స్ ఏవైతే ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి బ్యాంక్స్ ఎలాంటి రిజల్ట్స్ ప్రకటించాయో మేబీ ఇన్ లైన్ విత్ దెమ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ప్రకటించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒక 2 స్టాక్స్ని డిస్కస్ చేద్దాం. సుందర్ గారు, ఒకటి గోద్రేజ్ ప్రాపర్టీస్. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవాళ 15% దాకా స్పర్ట్ వచ్చింది. మనం రెగ్యులర్గా చాలాసార్లు కూడా రికమెండ్ చేసాం గోద్రేజ్ ప్రాపర్టీస్ని. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ ఉంది ఈ స్టాక్లో అని. అనుకోకుండా ఇవాళ 15% దాకా జంప్ వచ్చింది గోద్రేజ్ ప్రాపర్టీస్లో. ఇప్పుడు బాగా ఓవర్ వాల్యూడ్ అండ్ ఓవర్ హీటెడ్ అయింది అనుకోవచ్చా? ఒకవేళ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్కి ఏమైనా ఇంకా ఆపర్చునిటీ కనిపిస్తుందా గోద్రేజ్ ప్రాపర్టీస్లో? రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న గోద్రేజ్ ప్రాపర్టీస్ చూస్తే కనుక ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ ర్యాలీలో మన జనవరిలో ఇంచుమించు 300 రూపాయల లో నుంచి 550 రూపాయల వరకు బాగా పెరగడం అనేది మనం చూసాము. సో బాగా బుల్లిష్ ట్రెండ్లోకి ఉండడం మనం చూస్తాము. ఓవరాల్గా ఇటీవల కాలంలో ఒక పాజిటివ్ అవుట్లుక్, అలాగే పాజిటివ్ చేంజెస్ అనేది మనం రియల్ ఎస్టేట్ రంగానికి రావడం పొందుతాం. దీంట్లో మనకి గోద్రేజ్ ప్రాపర్టీస్ అగ్రగామి కంపెనీ కాబట్టి మనకి ఈ రియల్ ఎస్టేట్ సంఘంలో వస్తున్న ఒక నూతన కొత్త పరిమాణాలన్నీ కూడా ఈ స్టాక్కి, ఈ కంపెనీకి బాగా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక మనకి వాల్యుయేషన్స్ కూడా కొంచెం ఇంకా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. మనకి పైగా స్టాక్ మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా వచ్చింది. బట్ రిజల్ట్స్ స్ట్రాంగ్గా వచ్చినా కూడా వాల్యుయేషన్ చూస్తే కనుక అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు, కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. సో మోరల్గా మనకి స్టాక్ కూడా చూస్తే కనుక బాగా పెరగడంతో మనకి టెక్నికల్గాను ఓవర్ బాట్లోనూ కనిపిస్తుంది. నెగిటివ్ డైవర్జెన్స్ అన్ని కూడా టెక్నికల్ ఇండికేటర్స్ సూచిస్తున్నాయి. సో ఓ పక్క ఫండమెంటల్గా ఎక్స్పెన్సివ్గా అవటము, అలాగే టెక్నికల్గా లాంగ్ టర్మ్ చార్ట్స్ కూడా కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ చూస్తుంది. కాబట్టి నా ఉద్దేశము ఇక్కడ నుంచి మేజర్ రన్అప్ ఉండకపోవచ్చు. ఒక మైనర్ అప్ ట్రెండ్ తర్వాత ఒక కరెక్షన్ కానీ, ఒక కన్సాలిడేషన్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ బహుశా లాంగ్ టర్మ్ మళ్ళీ అప్ ట్రెండ్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది. బట్ షార్ట్ టర్మ్లో అయితే మటుకు నా ఉద్దేశం నెక్స్ట్ 1 to 3 months పర్స్పెక్టివ్లో మటుకు ఈ లెవెల్లో ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ 550 to 580 లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఓకే, సెకండ్ స్టాక్ ఈజ్ లుపిన్. లుపిన్ ఇవాళ బాగా వీక్ అయిన స్టాక్ అండ్ రెగ్యులర్గా 50 వీక్ లో కూడా టచ్ అవుతుంది లుపిన్ ఇంకా డౌన్ సైడ్ ఏ మేరకు రిస్క్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకా ఈ టైంలో ఏమన్నా డౌన్ సైడ్ అంటే ఇక్కడి నుంచి ఇంకా బాగా పతనం అవుతాయి, ఏమన్నా బాటమ్ ఫిషింగ్ చేసుకునేందుకు ఆ లోయర్ లెవెల్స్లో ఈ స్టాక్ అక్యుములేట్ చేసుకునేందుకు అవకాశం ఉందంటారా? ఈ మధ్య మనం చూసినాము రూపీని 1500 దగ్గర చాలా కాలం కన్సాలిడేషన్ అయ్యి 1500 డౌన్ సైడ్ బ్రేక్ రావడంతో టెక్నికల్గా బాగా వీక్ అవడం మనం చూసాము. అలాగే మనకి ఫండమెంటల్ కూడా చూస్తే కనుక సెక్టర్ బాగా వీక్గా ఉండడము, ఫార్మా సెగ్మెంట్ అంతా కూడా బాగా తీవ్రమైన ప్రెషర్కి గురి అవడంతో మనకి లుపిన్ కానీ, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ఇవన్నీ కూడా బాగా పట్టడం అని చూసాము. వాల్యుయేషన్ చూస్తే కనుక ప్రస్తుతం కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక వీక్గా కనిపిస్తుంది. మనకి ఇవాళ మనం చూసాము లుపిన్కి
ఒక డ్రగ్కి ఒక యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో స్టాక్లో కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చినప్పటికీ బట్ కానీ టెక్నికల్గా పెద్ద ఏమీ రియాక్షన్ అనేది రాలేదు. ఓవరాల్గా చూస్తే కనుక లుపిన్ కొంచెం డౌన్ సైడ్ థ్రెట్ ఇంకా కనిపిస్తుంది. 1260 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. నా ఉద్దేశం ఇమీడియట్ టార్గెట్ 1200 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. బట్ 1200 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం నిలబడిన తర్వాత వస్తే బై చేయొచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక కాంట్రేరియన్ అప్రోచ్ కూడా మనం అడాప్ట్ చేయలేదు, ఎందుకంటే సెగ్మెంట్ కూడా బాగా వీక్గానే ఉంది. మార్కెట్ కూడా కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి మార్కెట్ రేపు ఒకవేళ డౌన్ ట్రెండ్లోకి వచ్చిందంటే అప్పుడు లుపిన్ కూడా ఫర్దర్ వీక్నెస్ అనేది వస్తుంది. సో ప్రస్తుతానికి నా ఉద్దేశం ఫార్మాని కొంతకాలం అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, ఫార్మల్ మరికొంతకాలం అవాయిడ్ చేయడం మంచిది. అండ్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడున్న వేడి ఇంకా కొనసాగే అవకాశం మనకు బాగా కనిపిస్తుంది. అండ్ ఫర్ ద మ్యాటర్ ఇవాళ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో కూడా ఇంకా స్పర్ట్ రావడం చూస్తున్నాం. క్యాన్ఫిన్ హోమ్స్ లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. ఆర్బీఎల్ బ్యాంక్ 600 రూపీస్ మార్కెట్ కూడా ఫస్ట్ టైం టచ్ చేసింది. ఆ స్టాక్లో కూడా ఇంకా యాక్టివిటీ బాగా ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఓవర్గా మొత్తానికి అయితే టెక్నికల్ అండ్ ఫండమెంటల్ స్నాప్ షాట్ ఇది ఈరోజు మార్కెట్స్కి సంబంధించి. ప్రస్తుతానికి బుల్టన్ ఇక్కడ వైండప్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. అంతవరకు ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV5 మనీ. స్టే విత్ us.